బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్కు మరొక భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఏదైతే యాదాద్రి మరియు భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అయితే గత 10 సంవత్సరాల కాలంలో విద్యుత్కు సంబంధించినటువంటి దాంట్లో ఛత్తీస్గఢ్ నుంచి అధికంగా మనం వేల కోట్ల రూపాయలు వెచ్చించి విద్యుత్తును కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదట్లోనే చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిందని చెప్పేసి అప్పట్లో చాలా పెద్ద కథనాలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అనేది సక్రమంగా జరిగింది కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి డిసెంబర్లో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వచ్చినటువంటి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగానే వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి టీఎస్ జెన్కో కానీ, టీఎస్ ట్రాన్స్కో కానీ, అదేవిధంగా టీఎస్ డిస్కమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిల్లో సీఎండి ప్రభాకర్ రావు కానీ మిగతా వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళందరూ కూడా ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో అనే కొనులో ఆనాడు ఏదైతే డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సంబంధిత మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ లేదంటే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కూడా భారీగా అవకతవకలు జరిగినాయి, వందల కోట్ల వేల కోట్ల రూపాయల అక్రమాలు అవినీతి జరిగింది అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత 3 నెలల ప్రాసెస్లో భాగంగా ఈరోజు మొత్తానికైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ విధించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక్కసారి మీకు ఎంక్వైరీ సంబంధించినటువంటి జీవో కాపీ అవుతుందో మీకు ఈరోజు చూపించడానికి ప్రయత్నం చేసే మిత్రులారా. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌధ హైదరాబాద్ అంటూ ఈరోజు ఈ జీవోకు సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. అయితే సబ్జెక్ట్ ఏంటంటే టీఎస్ జెన్కో అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ శ్రీ ఎల్ లక్ష్మీనరసింహారెడ్డి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్ట్ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ టు కండక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆన్ irregularities relating to procurement of power from Chhattisgarh by TS Discoms and construction of thermal power plants of Bhadradri at Manuguru and Yadadri at Damarcherla by TS Genco, posting of officers staff from TS Genco అంటూ ఈరోజు ఎవరు మాజీ చీఫ్ జస్టిస్ పాట్నా సంబంధించినటువంటి హైకోర్టు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో శ్రీ ఎల్ లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేసినట్టు తెలుస్తోంది. అది దేనిపైన అంటే ఒక్కసారి చూడండి క్లియర్గా, కండక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆన్ టిఎస్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది కదా. ఇక్కడ చూడండి, ఇర్రెగ్యులారిటీస్ రిలేటింగ్ టు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ బై టిఎస్ డిస్కమ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎట్ భద్రాద్రి ఎట్ మనుగూర్, అదేవిధంగా యాదాద్రి అంటే ఈ 2 పవర్ ప్లాంట్ల పైన, అదేవిధంగా గత 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఇర్రెగ్యులర్స్ జరిగినాయో, అవినీతి అక్రమాలు జరిగినాయో దానిలో ఈరోజు మాజీ చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్టు ఆయనను చైర్మన్గా పెట్టి ఈరోజు ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఈ యొక్క వివరాలపైన ఏవైతే ఉన్నాయో ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అక్రమాలు కానీ లేదంటే ఈరోజు భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్స్లో జరిగినటువంటి అవినీతి పైన ఎంక్వైరీ చేసిన కమిటీ వేసినట్టుగా ఈరోజు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు చూడండి, ఇన్ ద రిఫరెన్స్ సైటెడ్ ద ఎనర్జీ డిపార్ట్మెంట్ గౌట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అపాయింటెడ్ జస్టిస్ ఎల్ లక్ష్మీనరసింహారెడ్డి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్ట్ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ టు కండక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ రిలేటింగ్ టు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ బై టిఎస్ జెన్కో. ఆల్రెడీ సేమ్ ఇదే కనబడతా ఉంది క్లియర్గా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి సంబంధించిన పవర్ ప్లాంట్స్లో జరిగిన అక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇన్ పారా 6 ఆఫ్ ద నోటిఫికేషన్ 1 ఆఫ్ ద GOMS నెంబర్ 9 ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇట్ వాజ్ మెన్షన్ దట్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టిఎస్ జెన్కో షెల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ద రెమ్యునరేషన్ అండ్ అలవెన్సెస్, ఆఫీస్ అకామిడేషన్, మొబిలిటీ
స్టాఫ్ కమ్యూనికేషన్ అండ్ అదర్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కండక్ట్ ద సెడ్ ఎంక్వైరీ అంటూ ఈరోజు ఎవరైతే టిఎస్ జెన్కోకు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కమిటీకి సంబంధించినటువంటి ఆయన లక్ష్మీనరసింహారెడ్డి ఎవరైతే జస్టిస్ ఉన్నారో తనకి ఎలాంటి అలవెన్స్లు ఇవ్వాలి, అదేవిధంగా రెమ్యునరేషన్ ఏంటి, ఆయనకు సంబంధించిన ఆఫీస్ అకామిడేషన్ ఏంటి, అదేవిధంగా మొబిలిటీ, స్టాఫ్, కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్ ఆయనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరం ఏదైతుందో ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సీఎండీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఆయనకు కొంతమంది అధికారులను కూడా ఈరోజు ఆయన కింద నియమించినట్టు తెలుస్తుంది. ఆయనకు కొంత స్టాఫ్ కావాలి కాబట్టి ఆ స్టాఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబోవ్ ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ ఆర్ పోస్టెడ్ డిప్యూటెడ్ టు వర్క్ ఇన్ ద అబోవ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 5గురిని అపాయింట్ చేసినట్టు తెలుస్తోంది. దానిలో వై వేణుధర్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ లీగల్ వింగ్, సిహెచ్ రవీందర్ కుమార్ ఆఫీస్ సబార్డినేట్ ఎస్టాబ్లిష్మెంట్ వింగ్, కె రాజు ఆర్టిజన్ గ్రూప్ 2 పేషి ఆఫ్ ఈడీ సివిల్ అంటూ చూస్తా ఉన్నాం. అదేవిధంగా అబ్దుల్ ఫహీం ఆర్టిజన్, అదేవిధంగా సురేంద్ర నాయక్ ఆర్టిజన్ ఎస్టాబ్లిష్మెంట్ వింగ్ అంటూ ఈరోజు వీళ్ళ 5గురిని అపాయింట్ చేసి ఈ 5గురు ఆయనకు సబార్డినేట్స్గా అంటే ఎవరైతే ఉన్నారో ఆయనకు అన్ని రకాలుగా సహకరించేందుకు ఈ 5గురు వ్యక్తులను నియమించినట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ప్రజెంట్ చేసిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా ఆ డ్యూటీస్ నుంచి రిలీవ్ చేసి ఇమీడియట్గా లక్ష్మీ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు బదిలీ చేయాల్సిందిగా ఈరోజు ఈ జీవోలో క్లియర్గా చెప్తా ఉన్నారు. ద కన్సర్న్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిలీవ్ ద అబోవ్ ఎంప్లాయీస్ ఫోర్త్ విత్ యాజ్ ఆర్డర్డ్ అబోవ్ సో యాజ్ టు ఎనేబుల్ దెమ్ టు జాయిన్ డ్యూటీ ఎట్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రిలీవ్ చేసి ఇమీడియట్గా ఆయనకు అపాయింట్ చేయాల్సిందిగా కోరుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. దే ఆర్ డైరెక్టెడ్ టు రిపోర్ట్ ద డ్యూటీ యాజ్ ఆర్డర్డ్ ఇన్ para 3 above. After obtaining proper relief from the present place of working, they are informed that either no request for alternative posting or sanction of leave will be entertained అని చెప్పేసి క్లియర్ అయిపోయింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో ఎలాంటి ట్రాన్స్ఫర్స్ కానీ వేరే ఆల్టర్నేటివ్ పోస్టింగ్ కానీ లేదంటే లీవ్లు కానీ ఏవి కూడా ఉండవని చెప్పేసి స్ట్రిక్ట్లీ ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. సో ఇది ఎవరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రజ్వీ గారు రిలీజ్ చేసినటువంటి జీవో కాపీగా చాలా క్లియర్గా ఏర్పడుతూ ఉంది. దీనికి వాళ్ళ 5గురికి సంబంధించినటువంటి వాళ్ళకు పంపించడంతో పాటు కాపీ టు ద జేఎస్ అండ్ PS2 చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా పంపించినట్టయితే మనకు క్లియర్గా తెలుస్తోంది. సో మొత్తానికైతే కేసీఆర్ గతంలో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలు అవినీతి జరిగినాయో అదేవిధంగా పవర్ ప్లాంట్స్ ఏవైతే నిర్మాణం జరుగుతుందో యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ ఈ 2 పవర్ ప్లాంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కానీ ఈరోజు పెద్ద ఎత్తున జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే విధంగా గతంలో చెప్పడం జరిగిన రేవంత్ ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తా అని చెప్పేసి. దానిలో భాగంగానే మరి మొట్టమొదటిసారిగా ఇది కాళేశ్వరం ఇప్పటికే కాళేశ్వరం పైన కూడా ఒక NDSA ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఆల్రెడీ పెద్ద ఎత్తున కమిటీ ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దానిలో భాగంగానే ఆల్రెడీ అది కూడా కేసీఆర్కు చుట్టుకునే విషయంగా కనబడతా ఉంది. ఆ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు దానిలో బుక్ అయ్యే అవకాశం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అయితే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినట్టు దానిలో ఈరోజు ఇది కూడా ముగ్గురు వ్యక్తులకు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ మెడకు బీయించుకునే అవకాశం అయితే కనబడుతుంది. దానిలో ముఖ్యంగా కేసీఆర్ అదేవిధంగా సంబంధిత మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ లేదంటే దానికి సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ ముగ్గురు మెడకు చుట్టుకునే అవకాశం అయితే బలంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గతంలోనే 2015-16లోనే చాలా పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు అనే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు కొనుగోలు చేసిన దానిలో అనేకమైనటువంటి అక్రమాలు కొన్ని కోట్ల వందల వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగినని చెప్పేసి కూడా అసెంబ్లీ వేదికగా సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్క పేర్కొనడం జరిగింది. సో అదంతా కూడా క్లియర్గా అన్ని లెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా కేసీఆర్ కానీ ముఖ్యంగా ప్రభాకర్ రావు చుట్టే ఇది పెద్ద ఎత్తున చుట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ చూస్తున్నాం. ఎవరైతే వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావు కానీ సందీప్ రావు కానీ ఇంకా చాలా మంది రావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరుక్కునే అవకాశం కనబడుతూ ఉంది. అయితే విద్యుత్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన
సంబంధించిన దానిలో కూడా సీఎండి ప్రభాకర్ రావు తన సామాజిక వర్గం సంబంధించిన ప్రభాకర్ రావును నియమించుకొని తన తాబేదారుగా పెట్టుకొని అందులో కూడా వేల కోట్ల రూపాయల అక్రమాలు చేసిందని చెప్పేసి అందరికీ కూడా తెలిసిన నిజమే. సో ఇప్పుడు ఇక కాళేశ్వరం అయిపోతుంది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయం తెరపైకి వస్తూ ఉంది, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు సంబంధించిన అంశం కనబడుతూ ఉంది. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో కవిత ఆల్రెడీ తిహార్ జైల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా అవి కాకుండా ఈరోజు టానిక్ స్కామ్లో భాగంగా ఆయన సంతోష్ రావు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా కేటీఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్లో కావచ్చు, లేదంటే ఈవెన్ రేస్ స్కామ్లో కావచ్చు, ఇక శివబాలకృష్ణ సంబంధించినటువంటి స్కామ్లో కావచ్చు, అన్ని రకాల స్కామ్లో కూడా కేటీఆర్ కూడా ఇరుక్కునే అవకాశంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ రావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల్లో తెలంగాణను దోచుకున్నారనేది వాస్తవం కనబడుతుంది. ఏ డిపార్ట్మెంట్ కూడా ధరని వదలలేదు, విద్యుత్ వదలలేదు. ఏ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో వేల కోట్ల అక్రమాలు చేసుకొని ఈరోజు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ మోసం చేసేటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా కేసీఆర్ మేడకు, ముఖ్యంగా ప్రభాకర్ రావు మేడకు కూడా చుట్టుకునే అవకాశం అయితే బలంగా కనబడితే తెలుస్తోంది. సో అయితే ఇంకా చాలా విషయాలు జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు, అంటే ఒక జస్టిస్ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం అనేది మామూలు విషయం కాదు. ఇవి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఎంక్వైరీ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా రేర్గా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి కూడా నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం తాత్కాలికమైన తన ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా అవినీతి అక్రమార్కులైనటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసే విధంగా మీ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాలి తప్ప మీ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు ఇలాంటి వాటి తాకట్టు పెట్టద్దని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.